వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. ఈరోజు మనం చదరంగ పాఠశాలలో ఇంకో బేసిక్ ఎండ్ గేమ్ చూడబోతున్నాం. ఇది 2 బిషప్స్తో ఎండ్ గేమ్. సో మనం ఆల్రెడీ 2 రుక్స్ అంటే 2 ఏనుగులతో చెక్మేట్ చూసాం, ఒక మంత్రితో చెక్మేట్ చూసాం, అలాగే ఒక ఏనుగుతో చెక్మేట్ చేసాం. ఇది వన్ ఆఫ్ ది మేజర్ బేసిక్ ఎండ్ గేమ్స్. ఇది తొందరగా రాకపోవచ్చు, బట్ ఇది తెలుసుకోవటం వల్ల మిడిల్ గేమ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా వెరీ ఎలా పీసెస్ని కోఆర్డినేట్ చేయాలి, 2 బిషప్స్ ఉన్నప్పుడు ఎలా ఆడాలనే అంశాన్ని కూడా ఇది ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, పీసెస్ కోఆర్డినేషన్. కానీ ఈ ఎండ్ గేమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, కానీ తక్కువ అవకాశం, బట్ స్టిల్ దేర్. నేను ఆడిన గేమ్స్లో 4-5 సార్లు వచ్చి ఉంటుంది ఈ ఎండ్ గేమ్. సో ఇది ఎలా ఆడాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మన అపోనెంట్ కింగ్ సెంటర్లో ఉంది కదా, ఇది ఏదో ఒక కార్నర్కి తీసుకెళ్ళాలి. ఏ కార్నర్కైనా పర్వాలేదు. కార్నర్కి తీసుకెళ్లే ముందు ఎడ్జ్కి తీసుకెళ్ళాలి. ఏ ఎడ్జ్ అయినా పర్లేదు. సో ఈ ఎడ్జ్కి తీసుకెళ్దాం ఈ పర్టికులర్ కేసులో. సో దానిలో భాగంగా ముందు ఈ సెంటర్ నుంచి వెళ్ళగొట్టాలి రాజుని. ఎడ్జ్కి వెళ్ళాలంటే సెంటర్ నుంచి వెళ్ళగొట్టాలి. ఇది చాలా సింపుల్ కామన్ సెన్స్ కాబట్టి ముందు ఈ బిషప్స్తో ముందుకు తెచ్చుకుందాం. నేను స్టాక్ ఫిష్ లెవెల్ 8 కంప్యూటర్తో ఆడుతాను. ఎలా ఆడుతూ చూద్దాం. సో ఇంకా మన ఆ అపోనెంట్ రాజు సెంటర్లో ఉన్నారు. సెంటర్ నుంచి బయటికి కదిలాడంటే మనం ఇదిగోండి ఈ బిషప్ ఇటాలి, ఈ బిషప్ ఈ రకంగా ముందుకు ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళి సెంటర్ నుంచి వెళ్ళగొట్టాలండి. దాని తర్వాత మనం ఈ బిషప్ని ఇలా వేస్తాం, ఈ బిషప్ని ఇలా వేస్తాం. ఈ రకంగా పక్కన పెట్టుకొని సెంటర్ నుంచి వెళ్ళగొట్టే ప్లాన్ చేసుకోవాలి. చూద్దాం. సో ఇక్కడ రాజు ఉంటే ఇటు వేసేవాడు, వేయనీయకుండా ముందు. ఇప్పుడు చూడండి, రాజు ముందుకు రాలేడు. ఇటు కానీ ఇటు కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం ఇటేస్తే ఆ రాజు ఇటు వచ్చేస్తాడు, లేదా ఇటేస్తే ఈ రాజు ముందుకు వచ్చేస్తాడు. కాబట్టి మన రాజుని ముందుకు హెల్ప్ తీసుకెళ్దాం. సో హెల్ప్ చేస్తాం, ముందుకు వెళ్ళిపోయాడు. సెంటర్లో మనం 2 సెక్టాల్ని లేదా బిషప్స్ని పెట్టేద్దాం. చూసారు, ఇప్పుడు సెంటర్లో పెట్టేసాం. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇటేస్తే ఇది ముందుకు వచ్చేస్తాడు కాబట్టి రాజుని హెల్ప్ తీసుకెళ్దాం. సో ముందుకు తీసుకెళ్దాం. సేమ్ ఇందాక ప్లాన్. ఇప్పుడు కూడా కుదిరితే ఎలా ఇచ్చి రాజు ముందుకు వచ్చి తప్పించుకోవడం అనుకుంటే, ఇప్పుడు చూసి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రాజు కేజ్లో ఉన్నాడు. ఇదిగోండి మన బిషప్స్ చూడండి, ఈ స్క్వేర్లన్నీ కంట్రోల్ చేస్తున్నాయి. అవునా? రాజుకి మిగిలిన స్క్వేర్లు ఏంటంటే, అది ఉన్న స్క్వేర్, ఈ స్క్వేర్, ఈ స్క్వేర్, ఈ స్క్వేర్, ఈ స్క్వేర్, ఈ స్క్వేర్. దీన్ని ఏంటంటే 2 స్క్వేర్స్కే తగ్గించుకోవాలి. ఇది అందరూ చేయగలరు. సేమ్ అదే ప్లాన్. ఒక పర్టికులర్ టైంలో ఎలా వేయాలి, దాని తర్వాత ఎలా వేయాలి, టైం చూసుకుని వేయాలి. రాజు పారిపోకూడదు. దానిలో భాగంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇటు వేసాను అనుకోండి, రాజు ముందుకు వచ్చేస్తాడు, మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం సపోర్ట్ తెచ్చుకుందాం రాజుది. ఏం లేదు, మనకు బిషప్ ఎక్కడ ఉండాలి, ఈ బిషప్ ఇక్కడ ఉండాలి. సో దానికి మనం రాజుని సపోర్ట్ తీసుకెళ్తాను. ఇందాక నుంచి చేసింది అదే. ఇలా ఈ బ్లాక్ బిషప్ వచ్చేసరికి ఇలా వెళ్ళింది, దాని తర్వాత ఎలా వెళ్ళింది, దాని తర్వాత ఎలా వెళ్ళింది, దాని తర్వాత ఎలా వెళ్ళింది. వైట్ బిషప్ వచ్చేసరికి ఎలా వెళ్ళింది, ఇలా కాకపోతే కరెక్ట్ టైంలో వేయాలి. రాజు తప్పించుకోకూడదు, లేదా రాజు మనని అటాక్ చేయకూడదు. సో ఇప్పుడు కనుక మనం ఎలా వేస్తే రాజు ఎక్కడికి వచ్చి అటాక్ చేస్తాడు, మళ్ళీ బిషప్ వెనక్కు తెచ్చుకోవాల్సింది. ఎలా వేస్తే రాజు పైకి వస్తాడు, కానీ ఇది వేయడం కష్టం అవుద్ది. అందుకని వెయిటింగ్ వాడచ్చు. సో ఇది తెలివైన పని, కంప్యూటర్ చేయగలిగితే ఒకవేళ. సో అది ఆడింది. మనం ఇటు నుంచి రాజుని తప్పించుకోనివ్వకూడదు కాబట్టి వెయిటింగ్ వాడాలండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. సో చెక్.